ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/3/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, దశమి ఉదయం 7:46 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం రాత్రి 11:57 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 9:30 నుంచి 11:08 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:34 వరకు. వర్జము ఉదయం 11:44 నుంచి 1:21 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6:32కి, సూర్యాస్తమయం 6:21. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి సౌకర్యవంతమైన జీవనం, ఆనందయోగం, ఆరోగ్య లాభం, బంధుమిత్రుల సమాగమం, కార్యసిద్ధి, వ్యవహార లాభం, కఠినమైనటువంటి పరీక్షల నుంచి బయటపడేటువంటి అవకాశం. రేపు జరగబోతున్నటువంటి పరీక్షల సమయంలో, అంటే ఇప్పుడు జరుగుతున్న పరీక్షల కాలంలో కూడా మంచి విద్యాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఈ రోజు ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, ఉద్యోగ మార్పు కూడా మీకు చాలా శుభయోగాన్ని కలిగించే అవకాశం. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వరకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ల వరకు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి మంచి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యము, వస్తు లాభము, వాహన యోగము, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తిత్వము, పోగొట్టుకున్న గౌరవాన్ని, వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు, మిత్రుల సహకారం, కన్సల్టెన్సీ ఆధారపడడం వల్ల మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశం కనబడుతుంది. ప్రేయసి, ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు కూడా కనబడుతున్నాయి. చాలా మంచి ఆనంద, అదృష్ట, శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, ప్రయాణ అనుకూలతలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు దగ్గర సూపరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి పొందిన అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్కి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా చాలా ఆనందకరమైనటువంటి సంపద, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం, వస్తు లాభము, వాహన యోగము, ఆనందకరమైన సంపద, గృహ ప్రవేశాది శుభయోగాలు జరిగే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, రోగనాశనం, రుణ విమోచనం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం, చాలా మంచి సౌకర్యమైన ఆనంద జీవనాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే ఈవెంట్స్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించే
అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపలతో లాభాలు, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి కూడా అనుకూలమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా సౌకర్యవంతమైన ఆనంద యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రుణపీడా పరిహారం, రోగనాశనం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, బంధుమిత్రుల సమాగమం, మంచి ఆలోచనలు, కొత్త వ్యాపార ప్రారంభం చేయడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగంలో లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి మంచి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు, ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ, తహసీల్దారు, అలాగే ఈ గృహ సంబంధమైనటువంటి సర్వే నిర్వహించేవారు, భూ సంబంధ పరిపాలన శాఖ వారు, వీరికి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. తప్పకుండా వీరికి ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మంచి మిత్రుల కలయిక, ఆనందకరమైన సంపద, వస్తులాభం, వాహన యోగాన్ని పొందుకునే అవకాశాలు, ప్రేయసి, పిల్లల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, మంచి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశీయానం, బంధుమిత్రుల సమాగం, ఆనందకరమైన సంపద, ఒక మంచి పని ద్వారా 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని తిరిగి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి శుభమైన చెప్పబడుతోంది. అలాగే సోషల్ మీడియా సైడ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా సౌకర్యవంతమైన ఆనంద యోగాలు. ఇది అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కాస్త సెలవు రోజు అని చెప్పేసి అతి విలాసవంతమైన జీవనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో కాస్త చికాకులు కనబడుతున్నాయి. వినాయకుడి అష్టోత్తరం చదువుకుంటే కుటుంబంలో వచ్చేటువంటి చెడు ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి అనుకూలవంతమైన ఆనంద యోగాలు పొందుకుంటారు. లేవడమే గణపతి స్మరణ చేసుకుంటూ లేవండి. స్నాన సంధ్యానుష్ఠానం అయిపోయిన తర్వాత తప్పకుండా వినాయక అష్టోత్తరం చదవండి. శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. అలాగే ఈ రోజు మీకు ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కాస్త ఒత్తిడి, అగౌరవము పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మౌనమే సదా శరణ్యం. మౌనంగా ఉండడం వల్ల మీకు ప్రయోజనం బాగుంటుంది, లేదా నష్టాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాకపోతే వాహన వేగం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ లాటరీలు, జూదం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అనవసర వ్యక్తులకి అనవసరంగా డబ్బుని అప్పుగా ఇవ్వడం వల్ల తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం కూడా లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. డబ్బు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. పడకూడని పదార్థాలు తినే ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా చాలా భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువ చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. రోజులు చేపలకు ఇబ్బంది. కళాకారులు, క్రీడలు అప్రమత్తంగా ఉండండి. సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. అనేక రకాల రుగ్మతల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఉదయం 7:56 నుంచి 9:11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, ధనయోగం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండబోతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. మీరు అడిగినటువంటి ఈ వ్యక్తిగత
రుణ సంబంధ విషయాల్లో అనుకూలత శుభ పరిణామాలు కనబడుతున్నాయి. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సమయానుకూలంగా ధనం పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, మంచి వ్యక్తిత్వము, ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఈరోజు అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక, వైద్య, విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధాల్లో అనుకూలత, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అనవసర వ్యక్తులకి డబ్బు ఇచ్చారా, అప్పుగా అయినా సరే ఇచ్చారా, మీకు ఏమాత్రం డబ్బు తిరిగి వచ్చే అవకాశం లేదు. చాలా జాగ్రత్త నుండి ఈ రోజున లాటరీలు జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఉత్పాదన గురే అవకాశాలు, మధ్యరాత్రిలో మద్యపాన సేవనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:57 మధ్య కాలంలో లలిత సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే లక్ష్మీనారాయణ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఎంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం. విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అంటే సెలవు కదా స్వామి, ఏం ఉద్యోగం వస్తుంది? ప్రాంగణ నియామకాల ఉద్యోగం రావచ్చు. ఆన్ సైట్ కోసం మిమ్మల్ని వాళ్ళు అందరు కలిసి ఏకీకృత భావంతో మిమ్మల్ని విదేశాలు పంపే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో లాభాలు ఉన్నాయి. వృత్తిలో అనుకూలత ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు బాగున్నాయి. నూతన వ్యాపార స్థితి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి వ్యక్తిగత రుణపీడ పరిహారం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంపద పొందుకునే అదృష్టయోగాలు ఉన్నాయి. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో కూడా విదేశాల్లో కూడా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వివాహ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఫలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రయోజనవంతమైన ప్రయాణం, తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్ట వాతావరణం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకునే అదృష్ట యోగం. మంచి వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. ధనయోగం బాగుంటుంది. ఐశ్వర్యం ఉంటుంది. ఆనంద సిద్ధి పొందుకోగలిగే అవకాశం ఉంది. ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుకునే అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం. కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆనందకరమైన సంపద కూడా బాగా ఉంటుంది. మత్స్యకారుల మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు కూడా పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఆనందకరమైన ప్రయాణాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, కాంపిటీషన్ ఎగ్జామ్ లాభాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగంలోకి మార్పు పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. చాలా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకోబోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో కూడా ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తిత్వాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను మంచి మంచి వ్యాపార ప్రారంభాలు చేసే అవకాశాలు, ఊహకందనటువంటి విజయ పరంపర, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, సమస్తం నుండి కార్యసిద్ధి పొందుకోగలిగే అదృష్టవంతంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆదివారం కదా అని చెప్పేసి హడావుడి నిర్ణయాలు తీసుకుని ప్రయత్నం చేయకండి. కాస్త తొందరపడతనం, ఆర్థిక నష్టాన్ని, ఆరోగ్య భంగాన్ని, ఈ వసతి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకొక మీద ఆధారపడడం, ఇంకొకళ్ళ వల్ల మనకి లేనిపోయిన అనర్థాలు కలగడం, ఆఫీస్లో కూడా మంచి అనుకూలమైన ఆలోచనలు పెట్టుకుని ప్రయత్నం చేయాలి. అలాగే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే చాక్ పీస్తో మీరు ఎక్కడైనా ఈ చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల స్ఫురణ ఉంటుంది. ఏదైనా మర్చిపోయినా ఆ చెక్ లిస్ట్ ద్వారా లాభాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాలు చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే అనేక రకాలైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవడం, ఇతరుల నుంచి రావాల్సిన ధనము రప్పించుకోగలిగే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగాన్ని, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు అత్యంత సానుకూల శుభంగా చెప్పవచ్చు. సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన జీవనంగా చెప్పవచ్చు. వీరికి 4, 5 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా 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 బాగుంది. అంటే వీరికి పండగ వాతావరణం బ్రహ్మాండంగా ఉంది. దిష్టి తగులుతుందేమో, బాగుండాలని కోరుకుందాం. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, పాజిటివ్ ఎనర్జీ, సక్సెస్ఫుల్ ధనయోగం బాగా కనబడుతుంది. ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ. ఆదివారం చాలా సరదాగా గడిపే అవకాశాలు, విందు వినోదాదుల్లో, వివాహ విషయంలో, షష్ఠపూర్తి మహోత్సవంలో కానీ ఏదైనా సరే ఒక మంచి శుభయోగాలు పొందుకోగలిగే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనకనక వస్తువాన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లు లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి శుభయోగము. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ శుభవార్త వినేటువంటి అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి శుభయోగం. ఆనందాది అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి కూడా మనోనిబ్బరం, ధైర్యము, స్థైర్యము, ఆనందకరమైన సంపద, మంచి పట్టుదల, భావోద్వేగాల్ని బాగా కంట్రోల్ చేసుకుంటారు. మంచి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఆనందకరమైనటువంటి విహార, వినోద, విదేశీయాన యాత్ర కూడా మీకు శుభాన్ని కలిగిస్తారు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభ. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. ఏవైనా పరీక్షలు ఉంటే తప్పకుండా పరీక్షల విజయం. రేపటి పరీక్ష కోసం మీరు సన్నద్ధమవచ్చు. మంచి విజయాన్ని సాధిస్తారు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తులు కూడా మంచి సౌకర్యవంతమైన శుభయోగం. ధన ధాన్య వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అనుకున్నటువంటి కార్యసాధన పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, మంచి ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా మంచి ఆర్థిక అభివృద్ధి బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈరోజు రైతులకి పంట బాగా ఉంది. పంట పండినట్టే అండి, వీళ్ళంటే లాభం. రైతులకి పంట పండినట్టే ఇవ్వాలి. బ్రహ్మాండమైన పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి బోలెడు సంపద, మంచి మీనాలు లభించే అవకాశాలు, మత్స్యాలు సంపద బాగా ఉంటుంది. రొజలు, చేపల చెల్లవారికి వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ
గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం డోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్ బావులతో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అనేక లాభాలు పొందుకునే అవకాశం. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, గౌరవము, ఆర్థిక లాభము, ఆనంద యోగము, రుణ విమోచనము, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బై శుభవార్త తినవచ్చు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కాస్త ప్రారంభంలో జాగ్రత్తగా ఉండక తప్పదు. వాహన విషయంలో అప్రమత్తంగా ఉండండి. మత్స్యకారులు సముద్రం వెళ్ళకండి. అలాగే ఈ వ్యాయామ సంబంధ రాశులు అంటే ఈ ఏమంటారు మనకి వ్యాయామశాలల్లో జిమ్ లాంటి వాటిల్లో కొద్దిగా మీ యొక్క జిమ్ ట్రైనర్ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే చేతి నొప్పి కానీ ఇతరుల వల్ల మీకు శరీరంలో నొప్పులు కానొచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైనా దుర్మార్గులు మద్యపానం చేసి ఉంటే, అంటే మద్యపానం చేసిన వాడు దుర్మార్గుడు అనుకోండి, అటువంటి దుర్మార్గులు మద్యపానం చేసి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ బండి ఎక్కకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. కానీ మీతో అంతా కూడా అనుకూలంగా ఉంది. ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనగనక వస్తువాహన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా సానుకూల శుభస్థితి. ఒక రకంగా మీకు అనుకున్నటువంటి కార్యసాధన, వృత్తి, ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో, విద్యలో రాణింపు, అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, ఈరోజు ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కళా ప్రదర్శన బాగుండడం, విదేశాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, విదేశీ ప్రయాణ లాభాన్ని పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా మంచి శుభయోగం, ఆనంద యోగం, ఐశ్వర్యం. మీకు పండగ వాతావరణం చెప్పబడుతోంది. వీరికి 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.